సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఇటీవలే 11, 12 తారీఖుల్లో విజయవాడలో దేశంలో అతి పెద్దదైన ఎన్యుఏ మీటింగ్ అయింది. అది దానికి ఏంటంటే రాష్ట్రంలో జాబ్ యూనియన్, మన జాబ్ యూనియనే పొన్నంరాజు గారు, యుగంధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. దానికి మనల్ని ప్రత్యేకంగా రమ్మన్నారు. మేము మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ తరఫున 15 మంది హాజరయ్యాం. హాజరయ్యి మనంతు ఆ జాతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవ్వడానికి మనంతు ఆర్థిక సాయం కూడా మనం చేసాం మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ తరఫున. దీంతో మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్లో అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిని సన్మానం చేసే అవకాశం కూడా నర్సీపట్నం ప్రెస్ క్లబ్కి ఇచ్చారు. మనమే మన వెళ్ళిన సభ్యులందరం కలిపి జాతీయ ప్రధాన కార్యదర్శిని జాతీయ ప్రధాన కార్యదర్శిని మనమే సన్మానం చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు వరకు మన మిత్రులందరూ చెప్పారు, చాలా సలహాలు ఇచ్చారు అని చెప్పారు కదా. మెయిన్ ఏంటంటే ఆ జాతీయ మహాసభల తర్వాత మనకి రాష్ట్ర నాయకత్వం మనకు చెప్పింది ఏంటంటే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ని చాలా బ్రహ్మాండంగా చూసి అందరికీ పరిచయం చేస్తూ వీళ్ళు చాలా యాక్టివ్ అని చెప్తూ మనకే అనకాపల్లి జిల్లా కమిటీని వేసుకునే బాధ్యత నర్సీపట్నం ప్రెస్ క్లబ్కి అప్పచెప్పారు. అట్లాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కమిటీని కూడా వేసుకుండే అవకాశం నర్సీపట్నం ప్రెస్ క్లబ్ మనకే అప్పచెప్పారు. దీంతో పాటు ఏం చెప్పారంటే మనం ఇప్పుడు మన శివగారు, రామకృష్ణ గారు అందరూ మాట్లాడారు కదా, చెప్పారు ఏమేనంటే మనందరూ వెళ్ళవలసి వస్తుందన్నారు కదా. దానికి మనం చేయవలసింది ఏంటంటే ప్రతి మండలంలో కూడా ఆ మండలంలో ఉన్న బాధ్యులు, ఇప్పుడు కొత్త కార్యవర్గం ఎలాగా ప్రతి మండలానికి బాధ్యత వస్తుంది కాబట్టి అదొకటి కార్యక్రమం చేసాం. రెండోది రేపు జిల్లా కమిటీ ఉంది. రేపు జిల్లా కమిటీలో వచ్చే నెల ఇప్పుడున్న పాలకవర్గం, అనకాపల్లి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాం. జిల్లా కమిటీలో మళ్ళా కొంతమందికి స్థానం దక్కే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యులుగా, ఒక అన్నదమ్ముల్లా ముందుకు వెళ్ళవలసిన ఎంతో అవసరం ఉంది. ఏదేమైనా మీ సమస్య వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు ముందుగా తెలియపరిస్తే మిమ్మల్ని మేము ఆ విషయంపై మాట్లాడి దానిపై సరైన నిర్ణయం తీసుకొని తగినంత సహకారం చేస్తాం. ఇది నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ చెప్పు. ఆ రోజు ఎలక్షన్ గురించి చెప్పారు కదా, ఉంటుంది. మరొకటి మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం గత 6 సంవత్సరాల నుంచి కూడా సమర్థవంతంగా నడుపుకుంటూ అది ఇటీవల మన నేషనల్ యూనియన్ కౌన్సిల్ మీటింగ్కి విజయవాడ వెళ్ళడం జరిగింది. ఎన్ఈజీ వాళ్ళు పిలుపు మేరకు మన ప్రెస్ క్లబ్ నుంచి 15 మంది వెళ్ళాం. వాళ్ళు మన కొత్త కమిటీ వివరాలు, సభ్యుల వివరాలు అన్నీ ఇమ్మన్నారు. మెయిల్ ఐడీలు ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఇమ్మన్నారు. అవి ఇచ్చిన తర్వాత జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సభ్యులందరం కూడా విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది. అది స్టేట్ ఎలక్షన్ ఉంది. అక్కడ సంబంధించిన ఏర్పాట్లు, వివరాలు అన్నీ పెద్దలు చెప్తారు. అయితే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా